హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీకే టెక్నాలజీస్. ఈ రోజు వీడియోలో బేసిక్ కంప్యూటర్ గురించి నేర్చుకుంటున్నాము. అంటే జీరో నాలెడ్జ్, మనకి కంప్యూటర్ అనేది ఆపరేటింగ్ చేయడం రాని వాళ్ళ కోసం అండి ఈ వీడియో. మీరు కంప్యూటర్ నేర్చుకొని ఎక్కడైనా జాబ్ చేయాలనుకుంటే గనక ఈ వీడియో మీకు బాగా యూజ్ఫుల్ గా ఉంటుంది. కంప్యూటర్లో మౌస్, కీబోర్డు ఎలా యూజ్ చేయాలి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది వర్క్ అనేది. మీరు ఈ వీడియో చూస్తూ కూడా నేర్చుకొని ఆప్షన్స్ అనేవి ప్రాక్టీస్ చేసి నేర్చుకొని ఫర్దర్ గా మీరు జాబ్ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జీకే టెక్నాలజీస్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. ఇక్కడ మనము పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్, అంటే కంప్యూటర్ లో ఏమేం పార్ట్స్ ఉంటాయో నేర్చుకుందాము. ఫస్ట్ మానిటర్, మౌస్, కీబోర్డ్, సిపియు, ప్రింటర్, స్కానర్, వెబ్ కెమెరా, మైక్, స్పీకర్, జాయ్స్టిక్స్ అనే ఆప్షన్ పార్ట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మానిటర్ గురించి తెలుసుకుందాము. మనం ఏదైనా డేటాని ప్రదర్శించడానికి ఈ మానిటర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ అంటే ఒక టీవీ లెక్క యూజ్ అవుతుంది. మానిటర్ లో కూడా 3 టైప్స్ ఆఫ్ మానిటర్స్ ఉంటాయి. సిఆర్టీ మానిటర్స్, ఎల్సిడి, ఎల్ఈడి, ఇట్లా ఈ 3 టైప్స్ ఆఫ్ మానిటర్స్ అని చూడొచ్చు. సిఆర్టీ మానిటర్స్ అంటే మనకి ఓల్డ్ గా ఉన్నాయి చూడండి, డబ్బా టీవీ లెక్క ఉంటాయి చూడండి, వాటిని సిఆర్టీ మానిటర్స్ అంటారు. ఎల్సిడి, ఎల్ఈడి మానిటర్స్ ఇప్పుడు మనకు కనిపించేది ఎక్కువగా ఎల్సిడి, ఎల్ఈడి మానిటర్స్. ఎల్సిడి, ఎల్ఈడి అనేది సేమ్ ఒకేలాగా ఉంటది, కాకపోతే స్క్రీన్ వాటిల్లోనే తేడా ఉంటుంది. ఎల్ఈడి వచ్చేసరికి మనము ఎక్కడ కూర్చున్నా, కింద కూర్చున్నా, ఎదురుగా ఉన్నా సరే స్క్రీన్ అనేది మనకి బాగా కనిపిస్తుంది. ఎల్సిడిలో అయితే మనకి ఎదురుగా ఉంటేనే మనకి పిక్చర్ అనేది కరెక్ట్ గా కనిపిస్తుంది అనమాట. పక్కన కానీ ఎక్కడైనా కింద కూర్చున్నా సరే మనకి స్క్రీన్ అనేది బ్లర్ వచ్చినట్టు కనిపిస్తుంది. అది ఎల్సిడి మానిటర్స్ కి. నెక్స్ట్ వచ్చేసరికి మానిటర్ లో వచ్చేసరికి మనకి చూడండి, ఇప్పుడు ఈ స్క్రీన్ కనిపిస్తుంది కదా, దీంట్లో మనము చూడండి ఇక్కడ వీటి మీద ఉన్నాయి కదా, వీటిని ఇది మొత్తాన్ని మనము డెస్క్ టాప్ కింద చెప్తాము. ఇవి వచ్చేసరికి ఐకాన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు ఇట్లాగా, వీటిని ఫైల్స్ ఏమైనా సరే దీని మీద ఉన్న వాటిని ఐకాన్స్ అంటాము. కింద చూడండి ఇక్కడ ఈ లైన్ కనిపిస్తుంది కదా, దీన్ని టాస్క్ బార్ అంటాము. ఇవి మానిటర్ లో ఉన్న మానిటర్ గురించి. నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి మౌస్ గురించి చెప్పుకుందాము. మౌస్ లో వచ్చేసరికి 2 బటన్స్ ఉంటాయి, లెఫ్ట్ మౌస్ బటన్, రైట్ మౌస్ బటన్. లెఫ్ట్ మౌస్ బటన్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే ఒక ఐకాన్ ని సెలెక్షన్ చేయడానికి కానీ లేదా ఒక ఐకాన్ ని ఓపెన్ చేయడానికి కానీ యూజ్ చేస్తాము. సెలెక్షన్ చేయాలంటే గనక మనము ఐకాన్ ని ఒక్కసారి అంటే సింగిల్ క్లిక్ ఒక్కసారి క్లిక్ చేస్తే అది ఐకాన్ అనేది సెలెక్ట్ అవుతుంది. అదే 2 టైమ్స్ అంటే 2 సార్లు క్లిక్ చేస్తే గనక ఐకాన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఈ లెఫ్ట్ మౌస్ బటన్ అనేది మనం దానికి యూజ్ చేస్తాం. ఒక ఐకాన్ ని సెలెక్షన్ చేయడానికి కానీ లేకపోతే ఓపెన్ చేయడానికి కానీ ఈ లెఫ్ట్ మౌస్ బటన్ అనేది యూజ్ చేస్తాము. అదే రైట్ మౌస్ బటన్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే మనకి సిస్టమ్ లో ఏం తెలియపోయినా, కంప్యూటర్ లో మనకి ఏం తెలియకపోయినా సరే అక్కడికి వెళ్ళిపోయి రైట్ మౌస్ బటన్ అనేది క్లిక్ చేయండి, దానికి సంబంధించిన కమాండ్స్ అనేది అక్కడ చూపిస్తుంది. మనకి ఏది కావాలంటే దానిలో అది సెలెక్షన్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి చెప్తా నేను. ఏదైనా ఇప్పుడు ఒక ఐకాన్ ఉంది, దీన్ని మనము లెఫ్ట్ మౌస్ బటన్ క్లిక్ చేస్తే సెలెక్ట్ చేయడం గానీ లేకపోతే ఓపెన్ చేయడం గానీ జరుగుతుంది. కానీ ఈ ఐకాన్ ని నేను ఇక్కడ డిలీట్ చేయాలనుకుంటున్నాను. డిలీట్ చేయాలంటే లెఫ్ట్ మౌస్ బటన్ లో ఏం ఆప్షన్ కనిపించలేదు అక్కడ, కానీ డిలీట్ ఆప్షన్ అనేది లేదు, నాకు అక్కడ కనిపించట్లేదు. చూడండి, అప్పుడే రైట్ మౌస్ బటన్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఒక కమాండింగ్ బాక్స్ అనేది వస్తుంది. ఆ కమాండింగ్ బాక్స్ లో మనకి ఏం కావాలి, డిలీట్ చేయడం అనేది కావాలి. కాబట్టి ఆ డిలీట్ మీద క్లిక్ చేయండి, ఐకాన్ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. అది రైట్ మౌస్ బటన్ దానికి యూజ్ చేస్తుంది. మీకు సిస్టమ్ లో ఏం తెలియకపోయినా సరే అక్కడికి వెళ్ళి రైట్ మౌస్ బటన్ అనేది క్లిక్ చేయండి, దానికి కమాండింగ్ బాక్స్ వస్తుంది. ఆ కమాండింగ్ బాక్స్ నుంచి మనకి ఏది కావాలో తీసుకోవచ్చు అనమాట. ఆ రైట్ మౌస్ బటన్ అనేది దానికి యూజ్ అవుతుంది.
లెఫ్ట్ మౌస్ బటన్ అయిపోయింది, రైట్ మౌస్ బటన్ అయిపోయింది. నెక్స్ట్ మధ్యలో స్క్రోల్ బటన్ అనేది ఒకటి ఉంది. ఈ స్క్రోల్ బటన్ ఏంటంటే మనకి పేజ్ అప్ డౌన్ ఇట్లా మూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. చూడండి మనకి ఎక్కువ పేపర్స్ ఉన్నాయి. ఈ పేపర్స్ అనేది ఈ విధంగా స్క్రోల్ చేస్తే ఈ మధ్యలో సర్కిల్ లాగా ఉంది కదా, దాన్ని ఇట్లా రౌండ్ తిప్పుతా ఉంటే గనక స్క్రోల్ అవుతా ఉంటుంది. మనకి పేపర్స్ అనేది ఈ విధంగా స్క్రోల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇది లెఫ్ట్ మౌస్ బటన్, రైట్ మౌస్ బటన్ గురించి, స్క్రోల్ బటన్ గురించి. నెక్స్ట్ మౌస్ చూడండి, పాయింటర్స్ కూడా మనకి చాలా టైప్స్ ఆఫ్ పాయింటర్స్ కనిపిస్తుంటాయి. చూడండి ఇక్కడ మనకి ఇట్లా యారో లాగా కనిపిస్తుందండి. చూడండి ఇక్కడికి రాగానే మనకి ఒక ఐ సింబల్ అనేది కనిపిస్తుంది. ఐ సింబల్ యూజ్ ఏంటంటే మనం ఇక్కడ టెక్స్ట్ అనేది టైప్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఐ సింబల్ వచ్చిందంటే మనకి మనం టైప్ చేస్తే టెక్స్ట్ అనేది టైప్ అవుతా ఉంటుంది అనమాట. అదే విధంగా ఇంకొక చార్ట్ చూడండి. చూడండి ఇక్కడ కర్సర్ పెట్టగానే ఏమవుతుందంటే ఒక యారో సింబల్ అనేది కనిపిస్తుందండి. లెఫ్ట్ యారో రైట్ యారో లాగా యారో సింబల్ అనేది కనిపిస్తుంది. ఇదేంటంటే మనము సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి డిక్రీజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇట్లా చాలా టైప్స్ ఆఫ్ మౌస్ లో మోడల్స్ కనిపిస్తుంటాయి. కర్సర్స్ పాయింటర్స్ అనేవి ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. మనకి సిస్టమ్ లో ఈ పాయింటర్స్ అనేది ఎక్కడుందో తెలుసుకోవాలంటే గనక స్టార్ట్ లోకి వెళ్ళండి. ఇక్కడ వచ్చేసరికి మౌస్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ లో మౌస్ అని టైప్ చేయండి. చూడండి సెర్చ్ లో మీకు మౌస్ అని కనిపిస్తే ఈ విధంగా సెర్చ్ చేస్తే ఇక్కడ పాయింటర్స్, పాయింటర్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ పాయింటర్స్ మీద క్లిక్ చేయండి. ఇగో చూడండి ఈ విధంగా పాయింటర్స్ అనేది ఈ విధంగా కనిపిస్తాయండి మీకు. ఇక్కడ చూడండి ఇది నార్మల్ సెలెక్ట్ అనమాట. ఇప్పుడు నేను చూపించేది ఇది నార్మల్ అనమాట. హెల్ప్ సెలెక్ట్ అంటే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇక్కడ మీకు వర్క్ బ్యాక్గ్రౌండ్ బిజీ ఇట్లాంటివి ఉన్నప్పుడు మనకు సిస్టమ్ అనేది ఓపెన్ చేయడానికి టైం అనేది తీసుకుంటుందండి. ఇవి వచ్చినప్పుడు ఆప్షన్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనము కొంచెంసేపు వెయిట్ చేయాలన్నమాట. అది ఓపెన్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ప్రెసిషన్ సెలెక్ట్ అంటే ఇది ఏదైనా డ్రాగ్ చేయడానికి యూజ్ అవుతుంది. మీరు వర్క్ లోకి వెళ్తే ఈ ఆప్షన్స్ అన్ని కూడా తెలుస్తాయి మీకు. టెక్స్ట్ సెలెక్ట్ అంటే ఐ సింబల్ వచ్చినప్పుడు మనం అక్కడ ఏదైనా టెక్స్ట్ అనేది టైప్ చేస్తే గనక టైప్ అవుతుంది. హ్యాండ్ రైటింగ్ అంటే ఇక్కడ పెన్ తో మన పెన్ తో నోట్బుక్ లో రాస్తే ఎలా పడుతుందో ఈ సింబల్ వచ్చినప్పుడు మనకు అలాగ టైప్ అవుతుంది అనమాట. అనేవైలబుల్ ఇది కూడా అంతండి. సర్కిల్ లాగా ఇది వచ్చినప్పుడు వర్క్ అనేది జరగదన్నమాట. సర్వర్ డౌన్ అట్లాంటి కండిషన్ లో ఇది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి వర్టికల్ రీసైజ్, హారిజంటల్ రీసైజ్, డయాగోనల్ రీసైజ్ 2 ఇట్లాంటి ఇవన్నీ కూడా సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి డిక్రీజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇట్లాంటి పాయింట్స్ ఏమైనా కనిపించినప్పుడు మీకు సైజ్ అనేది రీసైజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మూవ్, ఇట్లా ఈ సింబల్ కనిపించిందంటే గనక ఇది ఇక్కడ మనం ఒక చోట నుంచి ఒక చోటకి మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇట్లా దీన్ని పట్టుకొని డ్రాగ్ చేసుకొని ఇట్లా మూవ్ అవుతుంది అనమాట. ఇవి పాయింటర్స్ అనేవి ఆ విధంగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ పాయింటర్ ఆప్షన్స్ అనమాట. మనం ఇప్పుడిప్పుడే వర్క్ నేర్చుకుంటున్నాము. మనకి పాయింటర్ అనేది ఒక చోట పెడుతుంటే ఇంకో చోటకి పరిగెడతా ఉంటుంది. అట్లాంటప్పుడు ఏంటంటే దీని యొక్క స్పీడ్ అనేది మనం తగ్గించుకోవచ్చు అనమాట. అది స్పీడ్ అనేది తగ్గించుకోవాలంటే గనక మనం ఇక్కడ పాయింటర్ ఆప్షన్స్ లోకి వస్తే ఇక్కడ తెలుస్తుంది సెలెక్ట్ పాయింటర్ స్పీడ్ అని కనిపిస్తుంది కదా. స్లో ఫాస్ట్ అంటే మనకి ఎలా కావాలంటే ఎట్లా కావాలంటే అలాగ మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ చూపిస్తుంది చూడండి ఈ విధంగా పాయింటర్ స్పీడ్ అనేది ఈ విధంగా మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మార్చేసుకొని లాస్ట్ లో ఓకే బటన్ అనేది ప్రెస్ చేస్తే మనకి ఆ స్పీడ్ అనేది ఆ విధంగా సెట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇవేదో డిస్ప్లే పాయింటర్స్ అనేది మనకి పాయింటర్ అనేది ఎలా డిస్ప్లే అవ్వాలని ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. ఇట్లాగా నెక్స్ట్ మనం పాయింటర్ సైజెస్ కూడా మార్చుకోవచ్చు అనమాట. కలర్స్ మార్చుకోవచ్చు, పాయింటర్స్ సైజెస్ మార్చుకోవచ్చు. అది ఎలాగంటే మళ్ళీ సెర్చ్ లో మౌస్ అండ్ టైప్ చేయండి. ఇక్కడ చూడండి ఇక్కడ పాయింటర్ సైజ్ ఇక్కడ చూడండి కర్సర్ ఇట్లా ఈ పాయింట్ క్లిక్ చేస్తా ఉంటే మనకి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. పాయింటర్ సైజ్ అనేది ఈ విధంగా పెంచుకోవచ్చు. మనకి తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. ఎంత సైజ్ ఉంటే అంత సైజ్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ కలర్స్ కూడా మార్చుకోవచ్చు.
చూడండి పాయింటర్స్ కి కలర్స్ కూడా మార్చుకోవచ్చు అన్నమాట. మీకు సైజ్ మార్చుకోవచ్చు. ఇక్కడ బ్లాక్ కావాలంటే బ్లాక్ పెట్టుకోవచ్చు, వైట్ కావాలంటే వైట్, మల్టీ కలర్ కావాలంటే మల్టీ కలర్ పెట్టుకోవచ్చు. ఇట్లా ఈ విధంగా కూడా సెట్టింగ్స్ అనేది మౌస్ కి సెట్టింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఆ విధంగా సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి కీబోర్డ్ లో వచ్చేసరికి A to Z ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఉంటాయి. నెక్స్ట్ 0 to 9 నంబర్స్ ఉంటాయి. దీనిలో వచ్చేసరికి షార్ట్ కట్ కీస్ ఉంటాయి, ఆరోస్ ఉంటాయి, కొన్ని ఫంక్షనల్ కీస్ ఉంటాయి. ఆల్రెడీ కీబోర్డ్ గురించి నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను. మీకు కావాలంటే కనుక ఆ వీడియో కూడా చూడండి ఒకసారి. కీబోర్డ్ గురించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ గా టైపింగ్ కూడా ఎలా చేయాలన్నది ఆ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మీరు ఆ వీడియో కూడా చూడండి. మీకు ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. అవసరమైన వాళ్ళు ఆ వీడియో కూడా చూడండి. నెక్స్ట్ CPU కూడా అంతే. CPU లో కూడా మనము ఒకవేళ సిస్టమ్ అనేది తీసుకోవాలనుకుంటే కనుక దేన్ని బేస్ చేసుకొని తీసుకుంటామని, దీనిలో స్టోరేజ్ ఎంత ఉంది, అట్లాంటి అన్ని కూడా మనం చూసుకోవచ్చు అన్నమాట. ఒక్కసారి దీని సెట్టింగ్స్ కూడా చూడాలనుకుంటే గనక మనము స్టార్ట్ లోకి వెళ్ళి ఇక్కడ PC అని టైప్ చేయండి. చూడండి దిస్ PC అని కనిపిస్తుంది కదా, అక్కడ డైరెక్ట్ గా ఇట్లా ఓపెన్ చేయండి. దీనిలో వచ్చేసరికి మనం ఉన్న మెమరీ అంతా కూడా ఎట్లాగా డివిజన్ చేసుకోవాలన్నది కనిపిస్తుంది. మీకు ఇంకా స్టోరేజ్ కెపాసిటీ ఎంత ఉంది, దీని యొక్క ప్రాపర్టీస్ అనేది తెలియాలనుకుంటే గనక మీరు ఇక్కడ సెర్చ్ లో దిస్ PC లో రైట్ క్లిక్ ఇవ్వాలి. దాని మీద మనకి సిస్టమ్ లో ఏం తెలియకపోయినా అని చెప్పాను, రైట్ క్లిక్ ఇవ్వాలని కదా. దిస్ PC మీద ఏం చేయాలంటే రైట్ క్లిక్ ఇస్తే ప్రాపర్టీస్ అనే ఆప్షన్ లోకి వెళ్ళాలన్నమాట. ఈ ప్రాపర్టీస్ అనే ఆప్షన్ లో తెలుస్తుంది అనమాట మనకి. చూడండి ఇక్కడ దీని డివైస్ నేమ్ ఏంటి, తర్వాత ప్రొసెసర్ నేమ్ ఏంటి, ఇక్కడ ఉన్న ప్రొసెసర్ నేమ్ పట్ట అది దాని ఎంత స్పీడ్ అనేది వర్క్ అవుతుంది అన్నది మనకి ఒక ఐడియా అనేది ఉంటదండి. నెక్స్ట్ దీనిలో ర్యామ్ సైజ్ ఎంత ఉంటుంది అన్నది మొత్తము దీన్ని డిస్ప్లే మొత్తం తెలుస్తుందండి. టోటల్ ర్యామ్ సైజు, ప్రొసెసర్ నేము, అది ఎంత స్పీడ్ తో వర్క్ అవుతుంది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా తెలుస్తాయి అనమాట. ఇదేంటంటే మనం ఏదైనా ఒక సిస్టమ్ అనేది తీసుకోవాలనుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. జనరల్ గా అయితే వర్క్ పర్పస్ లో అయితే ఇదేమి యూజ్ అవ్వదు, బేసిక్ నాలెడ్జ్ కోసం చెప్తున్నా నేను. ఇట్లాగా మీ సిస్టమ్ లో కూడా ఎట్లా ఉంది తెలుసుకోవాలనుకుంటే గనక ప్రాపర్టీస్ లోకి వెళ్తే గనక దీనిలో ఎంత ర్యామ్ సైజ్ ఎంత ఉంది, ప్రొసెసర్ నేమ్ ఏంటి, అది ఎంత స్పీడ్ తో వర్క్ అవుతుంది అన్నది కూడా మీకు డీటెయిల్ గా తెలుస్తుంది అనమాట. ఇక్కడ మెయిన్ అయితే ఇదండి, మానిటర్, మౌస్, కీబోర్డు, CPU గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు కంప్యూటర్ సెట్టింగ్స్ గురించి నేర్చుకుందాము. ఫస్ట్ అయితే ఇందులో వచ్చేసరికి ఇప్పుడు డేట్ అండ్ టైం అనేది ఎలా మార్చాలనేది నేర్చుకో. ఒకవేళ మీ సిస్టమ్ లో గనక టైము డేట్ అనేది రాంగ్ ఉంది, ఈ టైము డేట్ రాంగ్ ఉన్నా గానీ ఏమవుతుందంటే మనం ఏదైనా ఫైల్ అనేది సేవ్ చేసేటప్పుడు సిస్టమ్ లో ఏదైతే టైము డేట్ ఉందో అదే టైంకు అది సేవ్ అయిపోతుందండి. అంటే మీరు ఎప్పుడు సేవ్ చేసామో ఏదైనా తెలుసుకోవాలనుకుంటే గనక ఆ ఫైల్ మీద గనక మీరు ఈ విధంగా కర్సర్ అనేది పెడితే ఆ ఫైల్ ఎప్పుడు సేవ్ చేసింది కూడా కనిపిస్తుంది. ఒకవేళ ఇది రాంగ్ ఉంటే గనక మీరు ఎప్పుడు సేవ్ చేసిందో కూడా ఒక ఐడియా అనేది ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే డే టు టైం అనేది ఎలా మార్చుకోవాలంటే గనక మనకు కార్నర్ లో డే టు టైం కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళిపోయి రైట్ క్లిక్, మనకు సిస్టమ్ లో ఏం తెలియకపోయినా సరే కూడా రైట్ క్లిక్ ఇవ్వాలి. రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ చూపిస్తుంది చూడండి, అడ్జస్ట్ డేట్ అండ్ టైం అనే ఆప్షన్ అనేది చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి సెట్ టైం ఆటోమేటికల్లీ అని ఉంది కదా, అక్కడ వచ్చేసి అక్కడ ఆఫ్ లో పెట్టండి. తర్వాత సెట్ ద డేట్ అండ్ టైం మాన్యువల్లీ అని దాని దగ్గరకు వచ్చి చేంజ్ అని దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ మనకి డేట్ అనేది సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం కూడా అంతే, ఇక్కడ కూడా టైం అనేది ఎలా సెట్ చేసుకోవాలో వీటిని మార్చేసుకొని లాస్ట్ లో చేంజ్ అని కొడితే గనక మనకి టైము డేట్ అనేది సెట్ అయిపోతుంది. ఈ విధంగా డే టు టైం అనేది మార్చుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ డేటు, తర్వాత మంత్, తర్వాత ఇయర్ అనేది మార్చుకోవచ్చు. తర్వాత టైం కూడా అవర్స్, మినిట్స్ ఇట్లా ఈ విధంగా చేంజ్ చేసుకొని లాస్ట్ లో చేంజ్ అని కొడితే ఆ సెట్ అయిపోతుంది. ఈ విధంగా టాస్క్ బార్ చెప్పాం కదా,
ఈ టాస్క్ బార్ అనేది మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మార్చుకోవచ్చు అండి. ఇప్పుడైతే డౌన్ లో కనిపిస్తుంది. ఈ టాస్క్ బార్ ని మార్చుకోవాలనుకుంటే గనక ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ లాక్ ద టాస్క్ బార్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ అంటే టిక్ మార్క్ ఉందండి. లాక్ ద టాస్క్ బార్ లో టిక్ మార్క్ ఉంది. ఈ టిక్ మార్క్ ఉందంటే ఏంటంటే అది లాక్ అయిపోయింది. మనం ఎటువైపు మూవ్ చేయడానికి మూవ్ అవ్వదన్నమాట. ఒకవేళ మనం దీన్ని మూవ్ చేసుకోవాలనుకుంటే గనక ఈ టిక్ మార్క్ మీద తీసేసి దీన్ని ఇట్లా మౌస్ తో ఈ విధంగా రొటేట్ చేయండి. మనకి ఎటువైపు కావాలంటే అటువైపు అనేది మార్చుకోవచ్చు అనమాట. 4 డైరెక్షన్స్ లో లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ ఇట్లాగైనా మూవ్ అవుతుంది అనమాట. ఇది అనేది మూవ్ అవ్వకుండా ఉండాలంటే గనక ఇక్కడ లాక్ చేసి పెడితే గనక అంటే దాని మీద మళ్ళీ టిక్ మార్క్ అనేది ఇస్తే గనక ఇది మనం ఇంకెటు మూవ్ చేసినా సరే మూవ్ అవ్వదన్నమాట. ఇది టాస్క్ బార్ గురించి. నెక్స్ట్ మనం ఫైల్ అనేది ఇట్లా ఏదైనా ఓపెన్ చేసినప్పుడు ఇట్లా దాని స్క్రీన్ అనేది ఇప్పుడు చిన్నగా కనిపిస్తుందండి. అంటే స్క్రీన్ ఫుల్ గా కనిపించాలంటే గనక ఇక్కడ చూడండి ఒకటి మైనస్ స్క్వేర్ లాగా క్రాస్ మార్క్ ఇలా కనిపిస్తుంది. మనకి ఇది ఫుల్ గా కనిపించాలంటే కనుక స్క్వేర్ బాక్స్ మీద క్లిక్ చేయాలండి. ఇది క్లిక్ చేస్తే దీన్ని మ్యాక్సిమైజ్ అంటాం. మొత్తం ఫుల్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ 2 డబ్బాల్లా కనిపిస్తుంది చూడండి. దీన్ని రీస్టోర్ డౌన్ అంటాం. అంటే మనకి చిన్నగా కావాలి స్క్రీన్ అనేది అనుకున్నప్పుడు దీని మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ ఫైల్ అనేది క్లోజ్ అవ్వకూడదు. మళ్ళీ మనం ఓపెన్ చేసుకోవడానికి ఉండాలనుకుంటే గనక దీన్ని మినిమైజ్ అంట. ఇక్కడ మైనస్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇది మినిమైజ్ అవుతుంది. అది మళ్ళీ ఎప్పుడైనా వేరే వర్క్ చేసుకొని మళ్ళీ ఓపెన్ చేయాలనుకుంటే కింద డౌన్ లోకి వస్తుంది. అంటే డౌన్ బటన్ మీద క్లిక్ చేస్తే గనక మళ్ళీ ఈ విధంగా మనకి స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మినిమైజ్, మాక్సిమైజ్, రీస్టోర్ డౌన్, నెక్స్ట్ క్లోజ్. ఇది అనేది మనకి ఫైల్ అవసరం లేదనుకున్నప్పుడు క్రాస్ మార్క్ మీద క్లిక్ చేస్తే గనక క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ దాంట్లో మీకు ఫైల్ అనేది ఎలా సేవ్ చేయాలి, ఫోల్డర్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి, ఫైల్స్ ఫోల్డర్ లో ఫైల్ అనేది ఎలా సేవ్ చేయాలన్న టాపిక్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అనేది ఫోల్డర్ క్రియేషన్, నెక్స్ట్ ఫైల్ సేవింగ్ ఆప్షన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.